జగన్ పలావ్ పెట్టేవాడు. చంద్రబాబు వస్తే బిర్యానీ పెడతాడన్న నమ్మకంతోనే ఏపీ ప్రజలు చంద్రబాబు నాయుడిని గెలిపించారనేది మాజీ సీఎం జగన్ అభిప్రాయం. అయితే ఆయన చెప్తున్నట్టు చంద్రబాబుపై ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత వైసీపీకి ఏ మేరకు అనుకూలంగా మారిందనేది పెద్ద ప్రశ్నగానే మనం చెప్పుకోవచ్చు. గత ఏడాదిగా మనం చూస్తున్నాం జగన్ ఏం చేస్తున్నారు, అలవాటు ప్రకారం పరామర్శలకు వెళ్ళడం తప్ప ప్రజా సమస్యలపై ఆయన ఎక్కడ ప్రస్తావిస్తున్నట్టు మనం కనిపించడం లేదు. తెనాలి వెళ్ళాడు, ఏమైంది? తుస్సుమంది, వాళ్ళంతా రౌడీ షీటర్లుగా తేలారు. ఇప్పుడు పల్నాడు వెళ్ళారు, జనం వచ్చారు అక్కడ, అయితే అనుమతులు తీసుకోలేదని కేసుల వరకు వెళ్ళింది. లాభమేమో కానీ డ్యామేజ్ అయితే పక్కా కనిపిస్తుంది. అంటే మాజీ సీఎం జగన్లో ఇప్పటికీ మార్పు రాలేదు. ఇలాగే తన వ్యవహార శైలి ఉంటే పార్టీని ఎలా బతికిస్తారంటూ మంగళగిరి ప్యాలెస్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మనం చూడొచ్చు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో రావడానికి సూపర్ 6 అనేది బాగా ప్రచారం చేసుకున్నారు వాళ్ళు. అయితే ఆ సూపర్ 6 పైన పెద్ద పెద్ద సమావేశాలు లాంటివి ఏర్పాటు చేసుకుని లేదా పబ్లిక్లోకి వెళ్ళి జగన్ ఏమన్నా ప్రస్తావిస్తున్నారా అంటే అలాంటిది ఇంతవరకు ఎక్కడా కనిపించలా. మనం చూసుకున్నట్లయితే సూపర్ 6లో భాగంగా ఏమన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఏమన్నా ఇచ్చాడా? ఒకే ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. దాని గురించి జగన్ ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఇక తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లలందరికీ 15,000 రూపాయలు చొప్పున ఇస్తానని చంద్రబాబు చెప్పాడు. ఏడాది గడిచిపోయింది, ఎవరికి ఇవ్వలేదు. మొన్న అంటే సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేస్తానని ఆ స్కీమ్ స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ 15,000 అన్నారు కదా, 15,000 కాదు 13,000 ఇస్తున్నారు. దాని గురించి కూడా జగన్ హైలైట్ చేయడంలో ఘోరంగానే విఫలమయ్యాడని మనం చెప్పుకోవచ్చు. ఇక మూడో స్కీమ్ గురించి మనం మాట్లాడుకుంటే యువత చాలా పెద్దది. యువత గురించి చాలా మాట్లాడారు. దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు అప్పట్లో ప్రామిస్ చేశాడు. అంతేకాకుండా ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ ఆ స్కీమ్ ఇంతవరకు అతిగతి లేదు. ఇంకా 4th స్కీమ్ గురించి ఆ సూపర్ 6లో మనం చెప్పుకుంటే మహిళలకు 1,500 రూపాయలు ఇస్తానన్నాడు. అసలు గత ఏడాది అమలు చేయలేదు. ఇప్పుడు కూడా దాని ప్రస్తావనే సెకండ్ ఇయర్లో ప్రభుత్వం అడుగుపెట్టింది కాబట్టి దాని ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. ఉచిత బస్సు, దానిపై స్పష్టత లేదు. రైతులకేమో 20,000 రూపాయలు ఇస్తానన్నాడు పంట పెట్టుబడిగా, దాని గురించి కూడా అతిగతి లేదు. అంటే రాష్ట్రంలో ఉన్న చాలామంది ప్రజలకు ఉపయోగపడే అంశాలని ప్రస్తావించకుండా మాజీ సీఎం జగన్ తన అలవాటు ప్రకారం, అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు కొంతమంది చనిపోయారంటూ వాళ్ళ కుటుంబాలని పరామర్శించడం అదే అలవాటైంది. ఆ దాంట్లో నుంచి తను బయటికి రాలేకపోతున్నాడు. మళ్ళీ కార్యకర్తలకు ఎక్కడో అన్యాయం జరిగింది, ఎవరో కొట్టారు అన్న సమాచారం పైన వాళ్ళ పరామర్శల వరకే తన ప్రోగ్రామ్ని పెట్టుకున్నాడు తప్ప ఏదో పార్టీ సమావేశంలో అంటే తన మంగళగిరి ప్యాలెస్లో అక్కడ ఉన్న లీడర్లతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు తప్ప ఎక్కడ ప్రజా సమస్యల్ని గట్టిగా ఆయన ప్రస్తావించిన దాఖలాలు, ప్రజల్లోకి వెళ్ళిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. మనం చూసాం గత ఏడాదిగా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది వైసీపీ పార్టీ పైన. అసలు ఊహించని సుళ్లలో ఆ పార్టీ ఇరుక్కుంటుంది. లిక్కర్ కేసు జగన్ మెడకు చుట్టుకునేటట్టు ఉంది. అలాగే జత్వాని కేసులో ఐపీఎస్ అధికారులే జైలుకి వెళ్ళే దుస్థితి. అలాగే మనం చూసుకున్నట్లయితే వల్లభనేని వంశీ ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇంకా విడుదల రజనీ దగ్గర నుంచి కొడాలి నాని వరకు, రోజా నుంచి పోసానే వరకు అందరి మీద కేసులు. ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారు అన్న దాని మీద ఒక టెన్షన్ అయితే మానసికంగా కానీ ఎలా ఒక ప్రజల్లో వైసీపీ కార్యకర్తలు అలాగే వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన తీసుకుంటున్న స్టెప్స్ ఏ మేరకు పార్టీని బతికించేలా ఉన్నాయి అనే దాని మీద చర్చ జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు టోటల్గా వైసీపీ కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. చాలామంది కార్యకర్తలు బహిరంగంగానే చెప్తున్నారు. కనీసం ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అయినా జగన్లో మార్పు ఏమైనా వచ్చిందా అంటే ఎక్కడ కూడా కార్యకర్తలకు తాను అండగా ఉంటానన్న ఒక ప్రకటన కూడా ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు చాలామంది వైసీపీకి సంబంధించిన నేతలు వేరే పార్టీల్లో జాయిన్ అయిపోయారు. మిగిలింది కార్యకర్తలే. ఇప్పుడు ఈయన ఏదైనా ప్రోగ్రాం తీసుకున్నట్లయితే ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కార్యకర్తలే కీలకం. అలాంటి కార్యకర్తల్ని మళ్ళీ ఆ కార్యకర్తలపై తన పట్టు తీసుకొచ్చి తాను అనుకున్నది
ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునేలా సక్సెస్ అవ్వాలంటే మళ్ళీ కార్యకర్తలే కీలకం. అలాంటి కార్యకర్తల్ని వాడుకొని జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తాడు అన్న ఉత్కంఠతైతే నెలకొంది. అయితే ఆయన వ్యవహార శైలి కానీ ఆయన వ్యక్తిత్వాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే ఆయన ఎవడి మాట వినడు, తాను చేసిందే రాజకీయం అనుకుంటారు. ఇదే పందా కనుక కొనసాగినట్లయితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.